సూపర్ వైజాలెక్స్ అండి. ఈరోజు మేము వేదాలెక్స్ కంపెనీ వచ్చామండి. వేదాలెక్స్ కంపెనీ చూడడానికి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూడడానికి వచ్చాము. ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎలా ప్రొడక్ట్ మనం వేదాలెక్స్ కంపెనీ ఎలా తయారు చేస్తుందో మీకు చూపిస్తాము. చూద్దాము. తెలుగులో ఈ కంపెనీ తెలియడానికి చూపించడానికి మనకు అవకాశం ఇచ్చిందో మన మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన ఎలా జరుగుతుంది ఏంటి కనిపిస్తుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కింద విభాగం అనేది ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఎలా తయారవుతాయి ఏంటి కూడా చూడొచ్చండి. ఇక్కడ శిక్షణ ఉంటాయి మనకు. ఇక్కడ చూడండి, ఇక్కడ దాంతో కూడా ఇక్కడ ప్రింటింగ్ అండ్ ఇక్కడ ఏదైతే మన మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ ఉంటాయో ఇక్కడ బ్లడ్ ప్యూరిఫైర్ ఉంది చూడండి. దాని ఏదైతే బాక్స్ ఉంటుందో దానికి ఎంఆర్పి తర్వాత ఏదైతే డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందో ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అవన్నీ కూడా ప్రింటింగ్ జరుగుతాయి. మనకు ప్రతి ఒక్కటి కూడా బ్యాచ్ వైజ్గా ఎప్పుడు ఏ వస్తువు తయారు చేసినా సరే ఆ తయారు చేసిన వస్తువు కొరకు ఇక్కడ రేటు మరియు ప్రింటింగ్ డేట్ అవన్నీ కూడా వేయడం జరుగుతుంది. అట్లా ప్రతి దాన్ని కూడా ఇప్పుడు బ్లడ్ ప్యూరిఫైర్ సిరప్ తయారవుతుంది. బ్లడ్ ప్యూరిఫైర్ కోసము ఈ సిరప్ చూడండి. బ్లడ్ ప్యూరిఫైర్ సిరప్ అనేది ऊपर वीडियो निकाल के ऊपर भी देखिए. ఓకే నన్ను చూపెట్టాను. ఇక్కడ ఇవన్నీ బ్లడ్ ప్యూరిఫైర్ స్టార్ట్ తయారు చేస్తున్నారంటే దాని ఫిట్టింగ్. ఇక్కడ వచ్చేసి ఆయిల్స్ అంటే ఏవైతే మన జాయింట్ కేర్ ఆయిల్ ఉంటుందో ఆ జాయింట్ కేర్ ఆయిల్కి సంబంధించి ఆయిల్ని ఎలా తయారు చేస్తారు ఏంటి ఇక్కడ లోపల చూసి జాయింట్ కేర్ ఆయిల్ అంటే మిగతా ఏదైతే ఆయిల్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ ఇక్కడ తయారవుతాయి. ఇది వచ్చేసి మనకు అర్క్ అంటే అర్క్ అంటే మీకు పంచతులసి ఉంది కాబట్టి పంచతులసి మరియు డైజెస్టివ్ ఫిట్ డ్రాప్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇందులో తయారు చేస్తారు. ఇక్కడ డైజెస్ట్ అంటే అర్క్ అనేది మనకు పంచతులసి అవన్నీ కూడా ఏవైతే డ్రాప్స్ రూపంలో ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారండి. ఇంకా ముందుకు వెళ్ళి చెప్తాము. ఇక్కడ ఇంకా ఏమి ఉన్నాయో ఇక్కడ తయారు చేసి బాక్స్లో ప్యాకింగ్ చేసి మనకు పంపిస్తారు. ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ కూడా పౌడర్ ఏవైతే ఉంటాయో అంటే మీకు డైజెస్టివ్ చూడండి ఇవన్నీ కూడా ఇవ్వండి. చక్కెర చూడండి డైజెస్టివ్ చూడండి ఇవన్నీ కూడా ఇక్కడ తయారైతే ఇది ఇక్కడ ఇది స్ప్రే మనకు సిరప్ అంటే మనకు బ్లడ్ ప్యూరిఫైర్ సిరప్ ఉంది. తర్వాత ఆర్థోకేర్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఏవైతే సిరప్స్ ఉన్నాయో ఈ బ్లడ్ ప్యూరిఫైర్ సిరప్ కానివ్వండి తర్వాత ఇంకా వేరే వేరే ఏవైతే అలర్జీ సిరప్ ఇవన్నీ కూడా ఇక్కడ తయారవుతాయండి. ఇది వచ్చేసి సిరప్ చేసే ఇదంతా కూడా ఏదైతే రా మెటీరియల్ ఉంటుందో ఆ రా మెటీరియల్ని ప్రాసెస్ చేశారు. ఇక్కడ రా మెటీరియల్ని ప్రాసెస్ చేసి మనకు అందిస్తారండి. ఇక్కడ నుంచి మనం ఇంకా పైన సెక్షన్లో చూద్దాము. ఇక్కడ ఏదైతే హెడ్స్ ఉన్నాయో ఆ హెడ్స్ చేసి ఇక్కడ మొత్తం కూడా ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ ప్రాసెస్ ఒకసారి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తుంటే ఒకసారి సార్ మాట్లాడుతున్నాము. सर क्या है सर ये बात बताइए. हम तेलंगाना से हिंदी आती है. हिंदी मेरे को आती है तेलुगु हमारा स्टेट का बेच डाल रहे हैं. हाँ आइटम इसमें डाल के तुम्हारा हिंदी लगाएंगे. हाँ ये चल रहा है. हाँ ईटिंग आ रही है. ओके इसके हाँ हाँ वो तैयार होगा आगे चलेगा. ओके ये क्या है हाँ बोलने से स्टीम बनती है. स्टीम से ही होता है. आप जलाएंगे तो उसको बात करेगा. इसके बाद ये यहाँ से निकाल के చూడండి ఇక్కడ 16% ఉంది ఆల్రెడీ ఆ ట్యాంక్లో తయారు చేసి పెట్టారు. ఇది డీటాక్స్ జ్యూస్ ఏదైతే ఉంటుందో డీటాక్స్ జ్యూస్ అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. ఆ డీటాక్స్ జ్యూస్ కోసము దానికి ఏదైతే హెడ్స్ ఉంటాయో ఆ హెడ్స్ అంతా కూడా ఇక్కడ పెట్టారు. ఆ హెడ్స్ ఇక్కడ పెట్టి అక్కడ వచ్చేసి మనకు హీటింగ్ అనేది పెట్టి
దాని ద్వారా ఏదైతే లిక్విడ్ ఫామ్ వస్తుందో ఆ లిక్విడ్ మనకు బాటిల్స్లో ప్యాక్ చేసి మనకి ప్రాసెస్ అంతా చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ ఇవన్నీ మిషనరీస్ ఉన్నాయి, ఇక్కడ హెల్ప్స్ ఉన్నాయి. చూడండి ఏమేమి హెల్ప్స్ అవుతారు, ఇవన్నీ కూడా రా మెటీరియల్ చూడండి ఇక్కడే ఉన్నాయి. మనకు రా మెటీరియల్ ఏది తయారు చేయాలన్నా ఇక్కడ దాన్ని ప్రాసెస్ చేస్తారు. చేసి ఇక్కడ నుంచి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మిగతా విభాగం కూడా చూద్దామంటే ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే మనం వెదర్ ఎక్స్పోజ్ చూడండి, ఇక్కడ బాటిల్స్ తయారు అవుతున్నాయి. చూడండి ఇక్కడ చూడండి, అక్కడ క్యా బాటిల్ है సార్, క్యా బాటిల్ है షలాకి జ్యూస్ ఉన్నది కదా. షలాకి అంటే మన జాయింట్ కేర్కి సంబంధించిన షలాకి జ్యూస్. ఈ షలాకి జ్యూస్ అనేది తయారవుతుంది. చూడండి ఇక్కడ మనకు ప్యాకింగ్ అవుతుంది, షలాకి ప్యాకింగ్ అవుతుంది. చూడండి ఇట్లా మనకు లైవ్లో ఇక్కడ మనకు వస్తువు తయారు చేసేది చూపిస్తుంది కంపెనీ. అంటే ఎంత కాన్ఫిడెన్స్ కంపెనీ గురించి చూడవచ్చు ఇక్కడ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఇట్లా ప్రతి ప్రోడక్ట్ కూడా మనం తయారైంది ఏ కంపెనీ కూడా మనం చూపెట్టలేదు. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారంటే ఈ కంపెనీ జెన్యున్, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలి, వాళ్ళకు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కలిగేయాలని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ. కాబట్టి ఇది ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకు రా మెటీరియల్ అంటే ఈ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్కు సంబంధించిన రా మెటీరియల్ని ఇక్కడ మనం చూడవచ్చు. రా మెటీరియల్ అనేది ఎక్కడెక్కడ వేరే వేరే ప్రాంతాల నుండి అన్ని రా మెటీరియల్స్ ఏవైతే ఆయుర్వేదిక్కి సంబంధించిన వనమూలికలు ఉంటాయో ఆ వనమూలికలన్నీ కూడా సేకరించి మనకు రా మెటీరియల్ రూపంలో ఇక్కడ రా మెటీరియల్ని స్టోర్ చేస్తారు. ఇవన్నీ కూడా స్టోరేజ్, రా మెటీరియల్కి సంబంధించిన స్టోరేజ్ అండి. ఇదంతా మనకి ఏదైనా తయారు చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ కూడా పేర్లు రాసి ఉన్నాయి. బద్దయ్య, బ్రాహ్మి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా బాస్మతి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, పౌడర్స్, ఇవన్నీ ఆయిల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే ఈ రా మెటీరియల్ మొత్తం కూడా మన ప్రొడక్ట్స్ ఏవేవి ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని ఏ రా మెటీరియల్ వాడాలో ఇక్కడ వాళ్ళు మనకు డాక్టర్స్ వాళ్ళు ఉండి అవన్నీ కూడా మనకు తయారు చేసి మనకు పంపిస్తుంటారు. ఇక్కడ ఈ రా మెటీరియల్ని తీసుకెళ్ళి వీళ్ళు క్యాప్సూల్ ఫామ్లో, జ్యూస్ ఫామ్లో, తర్వాత పౌడర్ ఫామ్లో తయారు చేసి ఇస్తుంటారు. ఇక్కడ చూడవచ్చు మనము. ఇక్కడ మనకు టాబ్లెట్ ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయో చూడవచ్చు. ఇక్కడ చూడండి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అనేది. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏదైనా బ్యాచ్లో ప్రొడక్ట్ తయారైనట్లయితే ఈ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత క్వాలిటీ ఓకే అయితే మాత్రమే వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేస్తారు, లేకపోతే రిలీజ్ చేయడం వరకు అంత క్వాలిటీ ప్రొడక్ట్ అనేది వేదాలిస్ కంపెనీ అందిస్తుంది. ఇదేంటంటే ఆవుల ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి కోసము కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఏవైతే తయారు చేస్తారో ఇక్కడ తయారు చేస్తారో. ఇక్కడ పౌడర్ చూర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ లోపల వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు పౌడర్ ఫామ్లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ తయారు చేస్తారు. ప్యాకింగ్ విభాగం ఉంది, అక్కడ ప్యాక్ చేస్తున్నారు. చూడండి వచ్చేసి ఇదంతా కూడా ట్యాబ్లెట్ తయారు చేసేది. అక్కడ ట్యాబ్లెట్ ప్యాకింగ్ అవుతున్నాయి. చూడండి అక్కడ ట్యాబ్లెట్ ఆయిల్ క్వాలిటీ ట్యాబ్లెట్ అన్ని తయారవుతుంది. ఆయిల్ క్వాలిటీ ట్యాబ్లెట్ తయారవుతుంది, ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మనం ఆయిల్ క్వాలిటీ చూసాం కదా. ఈ ఆయిల్ క్వాలిటీ ట్యాబ్లెట్ అంటే బోన్స్ గట్టిగా ఉండాలంటే ఈ ఆయిల్ క్వాలిటీ వాడాలి. ఈ ఆయిల్ క్వాలిటీ అనేది బోన్స్ గట్టిదనానికి ఎట్లా తయారవుతుంది, ఇక్కడ ట్యాబ్లెట్ రూపంలో ఎట్లా వస్తుందో ఇక్కడ చూడవచ్చు మనము. ఇక్కడ ఉన్న రా మెటీరియల్ ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా ట్యాబ్లెట్స్ ఆల్రెడీ తయారు చేసి పెట్టినాయి. ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ రా మెటీరియల్ కూడా గ్రాన్యుల్ అంటే గ్రాన్యుల్ అన్ని కలిపే విభాగం అన్నట్టు. ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారు. అంటే ఏ
ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఏది ఎంత వేయాలి, అది ఎంతెంత భాగం వేయాలో ఇక్కడ మిక్సర్ అనేది ఇక్కడ మిక్స్ చేస్తారండి. అంటే ఏమేమి మిక్స్ని మిక్స్ చేయాలో ఇక్కడ మిక్సర్లో మిక్స్ చేసిన తర్వాత దీన్ని డ్రై ఫామ్లో దాంట్లో ఉన్న ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో ఆ మాయిశ్చర్ తీసేసి డ్రై ఫామ్లో చేసి ఇక్కడ నుంచి మనకు ట్యాబ్లెట్ చేయడానికి ట్యాబ్లెట్ కానీ లేదు అంటే మనకు ఏదైతే డిటాక్స్ జ్యూస్ తయారు చేసే చూసామో, షార్పీ జ్యూస్ తయారు చేసి చూసామో అవన్నీ కూడా ఇక్కడ మిక్సర్లో కలిసిన తర్వాత ఏ మెటీరియల్ ఎంత కలపాలో మిక్సర్లో కలిపిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి ఇక్కడ మనకు ట్యాబ్లెట్ ఫామ్లో ట్యాబ్లెట్ మరియు ఇవ్వండి. ఇది ఆయింట్మెంట్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఆయింట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేసే విభాగం అండి. ఆయింట్మెంట్ అంటే మనకు స్కిన్ కేర్కి సంబంధించిన ఆయింట్మెంట్ ఉంది. తర్వాత క్రాక్ హీలు, తర్వాత పేస్ట్, ఇలాంటివి ఏవైతే ఆయింట్మెంట్స్ అంటే ట్యూబ్ ఫామ్లో ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఫిల్ చేస్తారు. ఇక్కడ ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ప్యాకింగ్ సెక్షన్లో వెళ్తామండి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా సేమ్, ఇవన్నీ కూడా ట్యూబ్ ఫామ్లో ప్యాకింగ్ చేసేటువంటి ఇవన్నీ కూడా ట్యూబ్ ఫామ్లో ప్యాకింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి చూడండి, ఇది వచ్చేసి క్యాప్సల్ ఫామ్లో క్యాప్సల్ అండి. క్యాప్సల్ బాక్స్ ఉన్నాయి చూడండి అక్కడ ఆ క్యాప్సల్ బాక్సులు, అది హెయిర్కి సంబంధించిన క్యాప్సల్ అది. ఇక్కడ చూసుకుంటే కంపెనీ ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయ్యి బాక్సెస్ రూపంలో ఉంటాయి. ఈ బాక్సెస్ని మనము ఇట్లా బాక్స్ రూపంలో తయారు చేసి ఇక్కడి నుంచి మనకు కంపెనీ ఏం చేస్తుందంటే వేరే హౌస్ పంపిస్తుంది. వేరే హౌస్ నుంచి మన డైరెక్ట్గా మనకు కంపెనీ ఏం చేస్తుందంటే ఇవన్నీ కూడా తయారు చేసి మన వేరే హౌస్ పంపించి వేరే హౌస్ నుంచి మన స్టాక్ పాయింట్లో వస్తుందంటే డైరెక్ట్ స్టాక్ పాయింట్కి వచ్చి మనకు అందుబాటులో వస్తుంది. కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కంపెనీ, ఎక్సలెంట్ ప్రోడక్ట్, చాలా జెన్యూన్ కంపెనీ అండి. కాబట్టి అందరూ కూడా వేదాలక్ష్మి వచ్చి మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. Thank you, sir.